హైదరాబాద్లోని హోటల్స్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీల్లో భాగంగా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్పై కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించారు. కాగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్లో దారుణ పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. అలాగే పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ఇక తయారు చేసిన ఫుడ్ను ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటుగా ఐస్ క్రీమ్, టీ పౌడర్లు కూడా నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆల్ఫా హోటల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించారు. మరోవైపు సికింద్రాబాద్లోని సందర్శిని హోటల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్స్పైరీ అయిన నూడిల్ ప్యాకెట్స్, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలను గుర్తించారు. అలాగే రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో సోదాలు చేయగా అక్కడి కిచెన్లో దారుణ పరిస్థితులను గుర్తించారు. కిచెన్లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలను చూసి అధికారులు విస్తుపోయారు. ఈ సందర్భంగా బార్ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.